జై పాత్ర జై జై పాత్ర. ప్రదక్షిణలు సాయడం కాదురా సాష్టాంగ నమస్కారం అంటే. సాష్టాంగం అంటే గుండ్రంగా తిరగడం కాదా గురువా? కాదురా. నాకింతే వచ్చు, నువ్వే చూపించు గురువా. ఏమిరా నీ గోల? చూడరా, సాష్టాంగ నమస్కారం అంటే ఇటులో సాగిలబడి తల్లికి మొక్కాలిరా. జై పాతాళ భైరవే. అరే బాబు బాబు, రెడ్డప్ప గారు వచ్చారు, నాటకం మళ్ళీ మొదలు పెట్టు. తోటరాముడు, రెడ్డప్పనెవరు బంధిద్దారే, నాటకం మళ్ళీ మొదలు పెట్టు. కుదరదు ఆ? సార్, మా తాత చెప్పారు నాటకం రైలు ప్రయాణం లాంటిదంట. అదొకడి కోసం ఆగదు, ఒక్కడున్నా ఆగదు. తగ్గలు అనుకునే వాడివి ఏం నోరు లేస్తుంది? ఇవన్నీ ఎవరు జరిపిస్తున్నారు? రెడ్డప్ప గారు కోట్లు ఖర్చు పెట్టారు. గౌడా, కళాకారుల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు. తప్పు నాదే. ఈసారి టైం కొద్దాం, మీరు కంటిన్యూ చేయండి. వీడు పెద్ద తిమ్మిరి బమ్మిరి గమ్మిరిగాడు. మన తాతూరు గంగమ్మ కోనేరుందే, దాన్ని మింగేసింది వీడే. సాహసం చేసావురా టింబక. నువ్వు కూడా సాహసం చేసావరా మంత్రిగా? ఏమిటది? నువ్వు చెప్పిందంతా మైకిల్ వినిపిస్తుంది. జై పాతాళ భైరవే, జై జై పాతాళ భైరవే. నమస్కారం. ఎందుకు ఆపావప్ప? వాడిని ఏ, షూట్ ఈ చేసేది నవరాత్రుల్లో ఏ గొడవ జరగకూడదు. అందరి కాన్సన్ట్రేషన్ ఉత్సవాల మీద ఉండాలి. మన కాన్సన్ట్రేషన్ మన పని మీద ఉండాలి. ముందా లేడీ జర్నలిస్ట్ ఎక్కడుందో వెతకండి. సార్ ప్లీజ్, ఇంకో 2 days టైం ఇవ్వండి. ఐఎమ్ సెన్సింగ్ డేంజర్. నువ్వు అక్కడి నుంచి మూవ్ అవటం బెటర్. నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. దేవిక, నువ్విచ్చిన లీడ్స్ మీద పనిచేస్తున్న మా ఆఫీసర్ మార్నింగ్ నుంచి కాంటాక్ట్ లో లేడు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. ఐ నో సార్, థ్యాంక్ యూ. అన్నయ్యే చెప్పకుండా వదిలేసిన విషయాలు మనం ఇప్పుడు ఎందుకు చెప్పాలి? వదిలేయమ్మా. అమ్మా నాన్న లేరని వాడు ఎప్పుడూ బాధపడలేదు, వాళ్ళ పేర్లు కూడా అడగలేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు వాడిని అనాథన చేయడం? బాబు పుట్టిన ఊరు మట్టి కొట్టుకుపోయింది. నేను కూడా పోతే బాబు గతం మట్టి పాలైపోతుందయ్యా. అవన్నీ పట్టించుకునే స్థితిలో లేడమ్మా వాడు. అమెరికా అమెరికా అంటున్నాడు. నీ గత జీవితం ఇదిరా అని మనం చెప్పినా ఓహో ఊరుకుంటాడు. ఏమిట్రా ఆ గొడవ? ఏముంది, ఎవడో వచ్చాడు, నాటకం మళ్ళీ ఆడాలంట. బాబుగడి గట్టిగా బలి ఇచ్చాడు ఆడికి. అదిగో బాబు, చూసి వెళ్ళిపో. జోగమ్మ, జోగమ్మ. బాబు, తాతయ్యకి బాగా తెలిసిన ఆవిడ. నమస్కారం. బంగారు కొండ, నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు వర్తిల్లు. ఉంటానండి. మీ యాక్టింగ్ చాలా బాగుంది. మీ నెంబర్ ఇస్తారా? ఇది కూడా ప్యాంటు. నీ నంబర్ కావాలంటారా? నా ఫోన్ నీది కాదు, ఆయనది. నేను ఆయన ఫ్యాన్ ని. ఏంటి మీ మనుషులం కాదా? కొంచెం ఎర్రగా కండలేసుకుని పొడుగుంటేనే ఫ్యాన్సా? ఈ ఆడలు ఉన్నారే, వాళ్ళకి అస్సలు జాలి ఉండదురా. పాప వచ్చింది బావా నాటకం చూడటానికి. నేను ఆడల గురించి చెప్తాను మళ్ళీ పాప్. ముందు ఆ మేసంది మైసూర్ పాప వచ్చిందంటే ఏ రాజు గారి తెక్కొడేసుకుంటున్నాడు. బళ్ళారి బాబా వేగ బారా మైసూరు రంగుల
ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు మూసులతో ఇంటొస్తారు రసరాజులు ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు మూసులతో ఇంటొస్తారు రసరాజులు ఒళ్ళంతా పిల్లు తగిలేంతలా పై పైకి వస్తారు వడగాలిలా రంగోలా 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 మీరేమో అక్కి రవ్వలు సోకంతా ఎరవేసి కిర్రెక్కించే కొర కంచులు నీడి సల్లారాక గుర్తుండేదెవరు బిసిలేరి బాటిల్లా ఆడోళ్ళ అందాలు లాగేసి ఇసిరేస్తారు తీరాక తాపాలు అన్న పిలుస్తున్నాడు రారా రారా ಒಂದು ಗಂಟೆಯಲ್ಲಿ ಬರ್ತೀನಿ ರೆಡಿ ಆಗಿರು. ಮೈಸೂರ ರಂಗೋಲ ಪರಬ್ರಹ್ಮ ಪರಮೇಶ వీడే బైక్ లో పెద్ద పెద్ద మాట్లాడింది. అన్నా ಇನ್ನೊಬ್ಬ ಸಿಗ್ಲಿಲ್ಲ. ಬಳ್ಳಾರಿ ಬಾವ రెడ్డప్పు వస్తే నాటకం మాడలేదట. రైలు వచ్చినప్పుడే బండి ఎక్కాల, అది పోయినాక వన్స్మోర్ అంటే తిరిగి వచ్చుద్దా? రాదు. అది రెడ్డప్ అయినా చెడ్డప్ అయినా సరే. తాగిన పెట్టుకుని కొడతామేంటది? కుర్రవాడు ఎవడు? మా బాబుగాడనా? ఆడొచ్చాడంటేనా కొడతాడా? కొడతాడా? 60 హార్మోని పెట్టెలు ఒకేసారి 6:30 శృతిలో మోగితే ఎట్టుంటది? ఆడు కొడితే అట్టుంటది, మొత్తం మాగిపోద్ది. నాలుగు ముడుస్తావు. నా ఇష్టం, నా నలిపే ఒక్కడిని చేసావు. ఏమండి? ఏం కావాలి? సారీ అండి, నైట్ ఫ్రీగా నిజంగా నాటకం కోసం అడిగారు, మీరే వేరేలా అనుకున్నారు. నిజంగా నాటకం కోసం అడిగానండి. బాబుగా బాబుగా ఏంట్రా? బేరాజ్ గారిని బాబాయ్ అమ్మా, దగ్గర హాస్పిటల్ ఎక్కడ ఉంది? పక్క వీధిలోనే ఉంది. ఈ పక్క వీధిలో కూడా ఉందండి. మా తాత బుడే సుల్తాన్ టైలర్ మేడం మక్కాకి వెళ్దాం అనుకున్నాడు, డబ్బుల్లాకి వెళ్ళలేకపోయాడు. మా అయ్య పీర్ సుల్తాన్ మక్కా కంటే ముందు అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు మేడం. ఈ టిప్పు సుల్తాన్ నేనైనా మక్కా వెళ్దాం అనుకుని రోజుకి పైసా పోగు చేసుకుంటున్నా. రోజుకు 200 సంపాదించడానికి